హలో అండి, నేను డాక్టర్ రవికుమార్ మామిళ్ళ, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, ఎండోస్కోపిక్ స్కల్ బేస్ సర్జన్, కేర్ హాస్పిటల్ మలక్పేట్. ఈరోజు నేను ఎన్ఈటీవీ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ గురించి మాట్లాడబోతున్నాను. వాట్ ఈజ్ ఈటీవీ? ఈటీవీ అంటే చిన్న ఓపెనింగ్ ద్వారా హై రెజల్యూషన్ ఎండోస్కోపీ, మన బ్రెయిన్లో హై రెజల్యూషన్ ఎండోస్కోపీ, క్రేనియల్ ఎండోస్కోపీ యూజ్ చేసి చిన్న హోల్ చేసి థర్డ్ వెంట్రికులర్ ఫ్లోర్లో చిన్న హోల్ చేసి ఆల్టర్నేటివ్ సిఎస్ఎఫ్ ఫ్లో పాత్ వే క్రియేట్ చేయడాన్ని మనం ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అంటాము. ఈ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అనేది హైడ్రోసెఫలస్ అనే కండిషన్లో చేస్తాము. ఇది మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్. ఈ హైడ్రోసెఫలస్ కండిషన్ ఏంటంటే, మన బ్రెయిన్లో వాటర్ బ్యాగ్స్ ఉంటాయి. దాన్ని మనం లాటరల్ వెంట్రికల్స్ అని, థర్డ్ వెంట్రికల్, ఫోర్త్ వెంట్రికల్ అని అంటాము. బ్రెయిన్ లోపల దాంట్లో బ్రెయిన్ లోపల ఈ లాటరల్ వెంట్రికల్స్లో వాటర్ బ్యాగ్స్లో వాటర్ ఉత్పత్తి అయితే ఉంటుంది. దాన్ని సిఎస్ఎఫ్, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాము. ఈ వెంట్రికల్స్ ఉత్పత్తి అయ్యి పైనుంచి కింది వరకు ఫ్లోలో మన బ్రెయిన్ చుట్టూ, అదేవిధంగా మన వెన్నుపూస నరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ హైడ్రోసెఫలస్ కండిషన్లో ఏదైతే ఈ సిఎస్ఎఫ్ పాత్వే ఉంటుంది, అవుట్ఫ్లో పాత్వే ఏదో ఒక చోట ఫొరామెన్ మ్యాన్ రోడ్ దగ్గర కానివ్వండి, కింద థర్డ్ వెంట్రికల్ వెనకాల యాక్టివేటర్ అక్కడ అబ్స్ట్రక్షన్ అయినా కానివ్వండి, ఫోర్త్ వెంట్రికల్ అవుట్ఫ్లో అంటారు, అక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ ఈ సిఎస్ఎఫ్లో అబ్స్ట్రక్షన్ అప్పుడు బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోయి ఈ వాటర్ బ్యాగ్ సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. దాన్నే మనం హైడ్రోసెఫలస్ అంటాము. ఈ హైడ్రోసెఫలస్ కండిషన్లో 2 రకాల సర్జరీ చేస్తూ ఉంటాము. ఒకటి ఓపెన్ ప్రొసీజర్, దాన్ని వెంట్రికల్లో చిన్న వెంట్రికల్ క్యాథెటర్ పంపించి వెంట్రికల్లో పెరిటోనియల్ షంట్ అని చేస్తాము. ఇది నేను ఈటీవీ అంటాను. ఇంకోటి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అంటాను. నేను ఈరోజు ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ గురించి చెప్పబోతున్నాను. సో కమింగ్ టు బేసిక్ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులర్ బేసిక్ అనాటమీ, ఎస్పెషల్లీ ఈ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అనేది ఎండోస్కోపీ ద్వారా ఈ థర్డ్ వెంట్రికల్ అంటాం. థర్డ్ వెంట్రికల్ ఫ్లోర్లో చిన్న హోల్ క్రియేట్ చేస్తాం ఎండోస్కోపీ సహాయంతో. సో హోల్ క్రియేట్ చేసినప్పుడు ఈ వెంట్రికల్ ఫ్లో సిఎస్ఎఫ్ ఆల్టర్నేటివ్ పాత్వే ద్వారా బేసల్ సిస్టమ్ అంటాం, అందులోకి వెళ్ళిపోయి సో ఆ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. దానివల్ల ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. సో బేసిక్ అనాటమీ ఆఫ్ థర్డ్ వెంట్రికల్, ఈ థర్డ్ వెంట్రికల్ అనేది చిన్న స్లిట్ వెంట్రికల్ ఉంటుంది. యాంటీరియర్ కమిష్యూర్ కానీ, కాలమ్ ఆఫ్ ఫోర్నిక్స్ కానీ ఉంటుంది. పోస్టీరియర్గా పీనియల్ గ్లాండ్, దాంతోపాటు పోస్టర్ కమిష్యూర్ ఉంటుంది. ఫ్లోర్లో ఎస్పెషల్లీ మన ఆప్టిక్ కయాజం కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ స్టాక్ కానివ్వండి, అదేవిధంగా మాన్యువల్ బాడీ, పోస్టర్ పర్ఫరేటెడ్ సబ్స్టెన్స్, అదేవిధంగా టెగ్మెంటమా మిడ్బ్రెయిన్ ఉంటుంది. అదేవిధంగా రూఫ్ మాత్రము ఎపిడెర్మమ్తో ఫామ్ అవుతూ ఉంటుంది. 2 లాటరల్ వాల్స్లో థెలామస్, పార్ట్ ఆఫ్ థెలామస్ హైపోథాలమస్ తోని ఫామ్ అయితే ఉంటుంది. సో దిస్ ద బేసిక్ అనాటమీ. వాట్ ఆర్ ది ఇండికేషన్స్ ఫర్ ద ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అంటే, ఏదైనా వెంట్రికులర్ అవుట్ఫ్లో అబ్స్ట్రక్షన్, ఎస్పెషల్లీ యాక్టివేటర్ స్టెనోసిస్ కానీ పుట్టుకతో వచ్చే జబ్బు, కొన్నిసార్లు ట్యూమర్స్, మిడ్ బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, అదేవిధంగా పీనియల్ గ్లాండ్ ట్యూమర్స్ కానివ్వండి, బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్స్ అవుట్ఫ్లో అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వేరే రకం కండిషన్స్ అంటే మైలోమెనింగోసిల్, చిన్నపిల్లలు వచ్చే పుట్టుకతో వచ్చే జబ్బు మైలోమెనింగోసిల్ విత్ హైడ్రోసెఫలస్ కానివ్వండి, అదేవిధంగా సిస్టిక్ అబ్నార్మాలిటీస్, సుప్రాసెల్యులర్ సిస్టర్స్ కానీ, వేరే సిస్టర్స్ వెంట్రికులర్ అవుట్ఫ్లో అబ్స్ట్రక్షన్ వల్ల హైడ్రోసెఫలస్ కావచ్చు. ఇంకా వేరే కండిషన్స్ అంటే మెయిన్లీ డాండివాకర్ మాల్ఫార్మేషన్స్. ఆల్రెడీ ఇంతకుముందు పేషెంట్లు హైడ్రోసెఫలస్ వచ్చి వెంట్రికులర్ పెరిటోనియల్ షంట్ చేసినప్పుడు ఆ షంట్ ఇన్ఫెక్షన్ వచ్చి అబ్స్ట్రక్షన్ రావడం వల్ల, మళ్ళీ హైడ్రోసెఫలస్ రావడం వల్ల కానీ, కండిషన్స్లో కానీ. దెన్ కమింగ్ టు కాంట్రా ఇండికేషన్స్ ఫర్ ద ఈటీవీ, ఎస్పెషల్లీ ప్రీవియస్గా పయోజెనిక్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్లు కానివ్వండి, అదేవిధంగా సబాక్యులర్ ఎమర్జెన్సీ కండిషన్లో కానీ చేయకూడదు. అదేవిధంగా కొన్ని అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్న ఫ్లోర్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ కింద బేసిలర్ ఆర్టరీ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానివ్వండి, ఏ బేసిలర్ ఆర్టరీ అన్యూజమ్స్ ఉన్నా కానివ్వండి, మనం చేయకూడదు. సో కొన్నిసార్లు ఈ ఫ్లోర్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ అబ్నార్మల్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్లోర్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ దాని ముందు ప్రీపాంటెంట్ స్పేస్ కూడా నేల ఉన్నప్పుడు కూడా చేయకూడదు. దెన్ కమింగ్ టు ప్రొసీజర్, ఇందులో చిన్న హోల్ చేసి ఎండోస్కోపీ ద్వారా హై రెజల్యూషన్ ఎండోస్కోపీ ద్వారా వెంట్రికల్కి వెళ్ళి లాటరల్ వెంట్రికల్కి వెళ్ళిపోయి ఫొరామెన్ మ్యాన్ దాకా వెళ్ళిపోయి ఫ్లోర్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్లో జస్ట్ బిహైండ్ ద ఇన్ఫ్రంట్ చిన్న హోల్ చేస్తూ ఉంటాం. అది ఎండోస్కోపీ ఇన్స్ట్రుమెంట్ హోల్ చేసినప్పుడు, అదేవిధంగా ఫొగాటి క్యాథెటర్ యూజ్ చేసి దాన్ని డైలెట్ చేసి హోల్ చేస్తాం. దానివల్ల సిఎస్ఎఫ్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఈ హైడ్రోసెఫలస్ అనేది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ.